ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం పరిధిలో 5,827 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో HCITA ఫేజ్ 1 లో 3,446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఈ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. రహదారులు, జంక్షన్ల సుందరీకరణకు 150 కోట్ల పనులకు శంకుస్థాపన, సిటీలో వరద నీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు 17 కోట్ల అంచనాలతో చేపట్టే పనులను ప్రారంభించారు. అంతేకాకుండా హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ ప్రారంభించిన 669 కోట్ల అంచనాలతో వీటిని చేపట్టింది ప్రభుత్వం. తాగునీటి సరఫరాకు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వివిధ ప్రాంతాల్లో 45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ప్రారంభించారు సీఎం. వీటితో పాటు హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గ్రేటర్ సిటీలో 1,500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజ్ తో పాటు గతంలో పెండింగ్ లో ఉన్న పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్వేర్ ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ విధానం 2025 ఫిబ్రవరి నుంచి అమలు కానుంది.